ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదురు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గజ పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన గోనపల్లి గురుమూర్తి, పొట్లపూడి రాజేష్లతో పాటు పలువురు నాయకులు టీడీపీలోకి చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదురు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గజ పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన గోనపల్లి గురుమూర్తి, పొట్లపూడి రాజేష్లతో పాటు పలువురు నాయకులు టీడీపీలోకి చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను మీరు కూడా ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఏ మాత్రం కూడా తేడా ఉండదు. రాజకీయాల్లో అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే కాకుండా ఎవరికి కూడా రాజకీయాల శత్రువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దీన్ని వారికి వదిలేయడమే కాకుండా వాళ్ళలో మార్పు రావాలని చూసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు. వారి నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ఈరోజు మన ప్రియతమ మంత్రివర్యులు నాకు 2004 నుంచి 1996 నుంచి పరిచయాలు. మరి ఆయన కుటుంబంలో మేము కూడా ఒక సభ్యుడిగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏ పని అడిగినా ఆయన నాకు వెన్నంటుండి, అటు రాష్ట్రంలో ఏదైనా పని కావాలన్నా లేదా జిల్లాలో పని కావాలంటే సుబ్రహ్మణ్యం నా సొంత మనిషి, ఆయన ఏది చెప్పినా చేయండి అని చెప్పని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తుకి అలాగే మనందరి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, 8 మండల అధ్యక్షులకి, కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పుదూరు గ్రామ ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పార్టీ నిబద్ధతగా క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరూ కూడా నాయకులందరితో కలుపుకొని వెళ్తూ క్రమశిక్షణగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.